లెగ్స్ సైడ్కి పెట్టి ఇలా హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ 1 ఇలా ముందుకి 2 ఇలా 3 4 5 6 7 8 9 సింపుల్ టైం. అలాగే ఇలా హ్యాండ్స్ పెట్టుకొని లెగ్స్ కొంచెం ఇలా దూరంగా పెట్టుకొని సైడ్ బెండింగ్స్ సైడ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 into 3 3 టైమ్స్ ఇలా చేసుకుంటే హ్యాండ్స్ ఈ సైడ్ ఫ్యాట్ కరగడానికి ఇది చాలా 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 యూజ్ అవుతుంది. సింపులే కదా. ప్లస్ ఇలా నిల్చుంటాం కదా, ఇలా నిల్చున్నప్పుడు ఇలా 1 2 3 బెండింగ్తో పాటు హ్యాండ్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇందాక హ్యాండ్స్ నడుము పైన పెట్టుకున్నాం, ఇప్పుడే హ్యాండ్స్ కూడా కిందికి తీసుకెళ్ళాలి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మన యాక్టివ్నెస్కి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇలా ఇలా 10 into 3. అలాగే సింపుల్గా ఇలా నిల్చొని సైడ్ అంటే త్రికోణాసనం వేస్తాం కదా, ఆ విధంగా ఒకటి మన హ్యాండ్స్ పైకన్నా ఎత్తచ్చు. దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, సింపుల్గా చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి 10 into 5 వేసుకున్నా నో ప్రాబ్లం. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. ఇది నడుముకు, టైస్కి, హ్యాండ్స్కి చాలా 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 యూజ్ అవుతుంది. టోటల్ యోగా అనేది మన యాక్టివ్నెస్ని పెంచడం కోసం. సింపుల్గా ఈ నడుము ఇలా హ్యాండ్స్ పెట్టుకుని రౌండ్ అప్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఉల్టా 1 2 3 4 5 6 7 8 9 10. ఆ విధంగా ఉల్టా. మళ్ళీ లెగ్స్ కూడా ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఉల్టా 1 అంటే రివర్స్ 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా పెట్టి మన కాళ్ళు ఇలా ప్రెస్ చేసి హ్యాండ్స్ ఇలా వేసి పైకి అప్ ఇలా 1 2 3 4
5, 6, 7. మన లెగ్స్ కూడా పైకి అప్ చేయాలి. హ్యాండ్స్ అప్, లెగ్స్ అప్ చేయాలి. హ్యాండ్స్ లెగ్స్ రెండు అప్ చేయాలి. అసలు ఎందుకు కరెక్ట్గా రావట్లే లైటింగ్ చెప్పి. మన హ్యాండ్స్ ఇలాగే ఉంటాయి, ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హ్యాండ్స్ మళ్ళీ ఇలా పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా వేరియేషన్స్ చాలా చాలా. హ్యాండ్స్తో మనం ఏదో ఒకటి చేయాలి చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఇంటర్లాక్ ఇలా లాక్ చేసుకొని ఇలా మనం ఇట్లా ముందుకు తిరిగేటప్పుడు కాలు ఇలా అనాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ఇంటర్లాక్ చేసుకొని ఇలా సింపుల్గా బాడీ ఎక్సర్సైజెస్ ఇంకా చాలా 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 ఉన్నాయి. మనం చేయాలే కానీ ప్రతిదీ ఎక్సర్సైజే అవుతుంది. ఇలా నిల్చొని ఇలా ముందుకు వంగి ఇలా హ్యాండ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ హ్యాండ్స్కు, థైస్కి, ప్రతి దానికి అసలు మీరు చేయడం మొదలు పెట్టాలే కానీ ఎంత యాక్టివ్ అయిపోతారంటే అంత యాక్టివ్ అయిపోతారు. మీ యాక్టివ్నెస్ చూసి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పారిపోతాయి, అంత యాక్టివ్ అవుతారు. మనం ఏదైనా చేయాలి అనే సంకల్పం మనకు ఉండాలి. మనకుంటే ఆటోమేటిక్గా మనం చేస్తాం. ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్, చాలా చాలా సింపుల్. ఇవి అసలు ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజెస్. అలాగే హ్యాండ్స్ ఇలా లాక్ చేసి అప్ అండ్ డౌన్స్, పైకి కిందికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా 10. తర్వాత మనం ఇలా నిల్చున్న చోటనే ఇలా నిల్చోవాలి. బ్యాక్ సైడ్ బెండ్ అవ్వాలి. ఈ హ్యాండ్స్ను నడుము పైన, ఇటు నడుము పైన పెట్టుకొని ఇలా నిల్చొని కొంచెం లెగ్స్ వెడల్పుగా పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా 1, 2. దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. 3, 4, 5, 6, 7. అలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఎందుకో ఫోటో క్లారిటీగా రావట్లేదు కదా. అవి చేసుకొని కొన్ని నెక్ ఎక్సర్సైజెస్, వాటితో పాటు నెక్ ఎక్సర్సైజెస్ చేసుకుందామా. కొన్ని సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా చేసేటప్పుడు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్,
ఎగ్జేల్. ఇది కంపల్సరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ముందుకు కూడా ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. గాలి వదులుతూ కిందికి, గాలి పీలుస్తూ పైకి స్లోగా, గాలి వదులుతూ కిందికి, గాలి పీలుస్తూ పైకి. స్లో 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 స్లోగా అప్ 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 అప్, డౌన్ 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 డౌన్. అలా స్లోగా చేయగలగాలి. హడావిడి పడిపోవాల్సిన అవసరం లేదు. స్లోగా చేయగలిగితే రేపు ఇంకా కొన్ని హ్యాండ్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ కూడా ఇంకా ఉన్నాయి. అన్నీ ఒకే రోజు చెప్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు సింపుల్గా ఫేస్ ఎక్సర్సైజెస్. ఇలా ఫేస్ ఎక్సర్సైజెస్ కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ సింపుల్ ఒక 2-3 చెప్తున్నాను. ఇలా ఏదైనా మన చేతికి హ్యాండ్ వేళ్ళకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా జస్ట్ స్నానానికి వెళ్ళే ముందు ఇలా చేసుకున్నా, లేదా ఒట్టిగా ఆఫీస్లో కూర్చున్నప్పుడు మనకు టెన్షన్ ఎక్కువైందనుకో, వర్క్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఇలా కూర్చొని ఇలా చేసుకున్నామంటే మీ టెన్షన్ తగ్గుతుంది. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటేనే కదా మంచి ఆలోచనలు రావడానికి. ప్రశాంతత లేకపోతే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి కదా. కంపల్సరీ మనం ప్రశాంతంగా ఉండగలిగితేనే మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మనం ఏదైనా సాధించాలన్నా సాధించగలుగుతాం. మనమే టెన్షన్లో వరీస్లో ఉంటే మనకు ఆలోచన ఎలా వస్తుంది? మన మైండ్ అక్కడే బ్లాక్ అయిపోతుంది కదా. అలా ప్లస్ ఐబ్రోస్. మనం సిస్టమ్ చూసి చూసి చూసి, ఫోన్లు చూసి 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 మన కళ్ళు ఏమవ్వాలి చెప్పండి. ఇలా పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సింపుల్. కాకంటే స్మూత్గా కళ్ళు మూసుకొని ఫీల్ అవుతూ చేస్తే, అంటే రిలాక్స్ 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 అంటే రిలాక్స్ చేయాలి. ఇవన్నీ ఇలా స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. ఆ విధంగా ఐబ్రోస్కి. తర్వాత ఇక్కడ ఐస్ కింద బ్లాక్ వస్తుంది కదా, దానికోసం 1 2 3 4 5 6 స్మూత్గా చేయాలి. 9 10. ఎందుకు స్మూత్గా చేయాలి అంటే మన హ్యాండ్స్ కూడా కొంతమందికి రఫ్ అయిపోయింటాయి. చూసుకోండి, అది చేసేటప్పుడు పెయిన్ రాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత నోసు బ్లాక్ అయిపోయినా, చాలామంది ఇప్పుడు హెడేక్తో సఫర్ అవుతున్నారు. హెడేక్ అవన్నీ తగ్గాలంటే చాలా, మైగ్రేన్ అయితే మరీ దారుణంగా ఉన్నారు అందరూ, మైగ్రేన్ తలనొప్పితో. ఇలా ఈ భాగం అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం ఇలా ఓపెన్ చేయగలగాలి మన ఎక్సర్సైజ్తో. ఇలా 10 times చేసుకుంటే చాలా. తర్వాత ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మళ్ళీ 1. ఈ వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. ఇలా ఉన్నాయా, ఈ వేళ్ళు ఇలా పెట్టి ఈ వేళ్ళ సందుల్లో ఇలా 3 4 5. ఆ తర్వాత ఇయర్ మొత్తం ఇలా చెవంతా
ఇది చేసి చూడండి, ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్గా ఉంటుంది. చాలా చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది మీకు. తప్పకుండా ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్. ఈ రోజు నుంచి డైలీ కొద్దిగా స్టార్ట్ చేద్దాము. అన్నీ సింపుల్గా చేద్దాము. ఓకేనా? ఇప్పుడు స్లోగా కపాలభాతి చేసి క్లోజ్ చేసేద్దాం. ఈరోజు ఓన్లీ కపాలభాతినే చేద్దాము. రేపటి నుంచి ఇంకొకటి పెంచుకుంటూ వెళ్దాము. ఓకే, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఎట్లయినా కావాలి అంటే చెప్తాను. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఓన్లీ బ్రీత్ అవుట్. కపాలభాతి. ఓకే, ఇలా డైలీ చేసుకోండి. ఓకేనా? బాయ్.